ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం. నమస్తే రమా. నమస్తే. సో పాలసీలో రమా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అని ఉంది. అంటే అందరికి యూస్ఫుల్ అన్నమాట. వాళ్ళు అడిగినట్టు క్వశ్చన్ మాత్రం ఒకరు ఫోన్ చేసి ఇట్లా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి అన్నారంట. సరే తీసుకుంటాను అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళదెద్దు 100 సంవత్సరాలది తీసుకోండి అన్నారు. 100 సంవత్సరాలది ఫస్ట్ థింగ్, ఒక మనిషి బతకడం గ్యారంటీ లేదు. అది సంవత్సరం బిడ్డ నుంచి 100 ఏళ్ళ లోపు వాళ్ళు 100 ఏళ్ళు బతకడం అంటే ఇది ఒక మెరాకిల్ అయిపోతుంది లాస్ట్కి. మనకున్న ఇప్పుడున్న దాంట్లో 30-40కే మనుషులు వెళ్ళిపోతున్నారు. ఇక 10 ఇయర్స్ ఎవరికి హార్ట్ కార్డియాక్ అరెస్ట్ కానీ రకరకాలుగా వింటున్నాం. సో ఈ గ్యారంటీ లేని లైఫ్లో 100 ఏళ్ళు బతకడం అనేది ఇంపాసిబుల్ అని నా ఫీలింగ్. అవును. సో వాళ్ళకి అదే డౌట్ వచ్చింది. 100 ఏళ్ళు మేము ఎక్కడ ఉంటాము అంటే, లేదు ప్రతి ఒక్కరు ఇప్పుడు 100 ఏళ్ళు బతుకుతారు ఆయుష్, కాబట్టి మీరు తీసుకుంటే రేపు 1 కోటి కానీ 2 కోట్లు కానీ నెక్స్ట్ మీరు వెళ్ళిపోయినాక మీ ఫ్యామిలీకి వస్తుంది అంటున్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? వాళ్ళు అదేగా చెప్తున్నారు, 100 ఏళ్ళు మీరు బతకరు కాబట్టి వాళ్ళు అంత గ్యారంటీగా చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, పాలసీ తీసుకోండి, దీంట్లో మీకు మీరు పోయినా కూడా మీకు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ డబ్బులు వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. సో ఇది నిజంగా ఒక్కవేళ ఈ పర్టికులర్ పర్సన్ ఆ ప్రీమియం ఎంత అని అడుగుంటే వాళ్ళకి అప్పుడే పోయిండేవారు. ఎందుకంటే ఇది పెద్ద ట్రాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి చాలా దీనికి మనం కంపెనీస్ కూడా బ్లేమ్ చేయలేము. ఎందుకంటే మనమే అడుగుతాము. ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం కడుతున్నాను, ఒకవేళ నాకేం కాకపోతే డబ్బులు రిటర్న్స్ వస్తాయా, ఇట్లాగే చాలా మంది అడుగుతూ ఉంటారు. సో అందుకనే వీళ్ళు అడిగే ప్రశ్నలే కంపెనీలకి కొత్త ప్రోడక్ట్స్ అవుతాయి. అంతే కదా, ఇప్పుడు వాళ్ళు అందరూ అడుగుతున్నారు. సో మనం అది స్టార్ట్ చేద్దాం. మీరు కొత్త ప్రోడక్ట్ ఏంటి, 100 ఇయర్స్ తీసుకోండి సార్. మీరు 100 ఇయర్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఎవరు బతకం. సో ఈ లోపు మీకు ఏమైనా అయింది అనుకో, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మొత్తం పాలసీ అమౌంట్ అంతా వస్తుంది. కానీ మనం 60 ఇయర్స్ కి కనుక తీసుకుంటే పాలసీ, దాని ప్రీమియం వేలల్లో ఉంటే 100 ఇయర్స్ కి పాలసీ తీసుకుంటే 5 లక్షల్లో ఉంటుంది ప్రీమియం. సో ఆబ్వియస్లీ ఇయర్స్ పెరిగే కొద్దీ వాళ్ళకి రిస్క్ పెరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, గ్యారంటీగా డబ్బులు వస్తాయని మనం అనుకుంటున్నాం. సో ఇన్సూరెన్స్ వాడు ఏమనుకుంటాడు, గ్యారంటీగా డబ్బులు ఇవ్వాలి కదా వాడు కూడా. సో అప్పుడు ఖచ్చితంగా ప్రీమియం అంటే నువ్వు 60-65 సంవత్సరాలకి తీసుకున్న దానికి నువ్వు కట్టే ప్రీమియం కన్నా ట్రిపుల్ కడతావు 100 ఏళ్ళకి తీసుకుంటే. సో వాళ్ళ పాయింట్ లో వాళ్ళకి కరెక్ట్. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఈ కేసులో డబ్బులు ఇవ్వాలి, సో అలాంటప్పుడు నేను ప్రీమియం ఎక్కువ కలెక్ట్ చేసుకుంటాను. ఇదే మనకి తెలీదు. మనం ఏమనుకుంటాము, వారు అడిగే వాళ్ళు ఏం అడుగుతారు, మోస్ట్లీ అడిగే వాళ్ళు అందరిగా అడుగుతారు. అంటే ఇప్పుడు నేను కట్టిన ఈ 1000, 2000, 15,000, 30,000 ఏదైతే కడుతున్నానో ఇది నాకు రాదా, మొత్తం పోయినట్టేనా, ఇలాగే అడుగుతారు. అవును. సో ఇలా ఒక 100 మంది క్వశ్చన్ అడగగానే ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక కొత్త ప్రోడక్ట్ తో వచ్చారనమాట. కొత్త ఐడియాతో, యాక్చువల్ ప్రోడక్ట్ కాదు ఇదేంటంటే, మీరు ఇలా తీసేసుకోండి సార్, ఇలా తీసుకున్నారు అనుకో మీకు ఎట్లాగో డబ్బులు వస్తాయి కదా అనేసి. బట్ దాని ప్రీమియం ఎంత పెరుగుతుంది, దాని గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడైనా పాలసీ తీసుకునేటప్పుడు మైండ్ లో పెట్టుకోవాల్సింది అసలు టర్మ్ పాలసీ అంటే ఏంటి. మన మీద డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం లేకపోతే, అంటే ఆ పర్టికులర్ పర్సన్ లేకపోతే వాళ్ళ ఫ్యూచర్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఒక ఇన్సూరెన్స్ మాత్రమే. అంతకు మించి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనల్ని గొప్పవాడిని చేసడానికి, డబ్బులు సంపాదించుకునే వే కాదు. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇండియాలోనే ఉంటాయి. ఎందుకంటే బయట దేశాలు చూస్తే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ ఒకటే ఇన్సూరెన్స్, పోతే ఇచ్చే డబ్బులు అంతే. దానికి ప్రీమియం తక్కువ ఉంటుంది, అంతకు మించి ఇన్ని ఆప్షన్స్ ఉండవు వాళ్ళకి. ఇండియాలో ఏం జరిగిందంటే ఎల్ఐసి పుణ్యమాన, ఎల్ఐసిలోని మనకి ప్రతి నెల డబ్బులు తీసుకొని, ప్రతి సంవత్సరం డబ్బులు తీసుకొని తర్వాత చేయడం వల్ల అందరికీ కూడా ఎంతో కొంత రిటర్న్ రావాలి అన్న మైండ్ సెట్ లో ఉండిపోయింది. ఆ మైండ్ సెట్ ఉండిపోవడం వల్లనే ఇప్పుడు కంపెనీస్ కూడా కొత్త కొత్త పాలసీస్ తోని, కొత్త కొత్త వేరియంట్స్ తో వస్తున్నారు అనమాట. బికాస్ జనాలు అవే అడుగుతున్నారు. సో వాళ్ళు అడిగినప్పుడు వాటిని మనం ఎందుకు క్యాష్ చేసుకోకూడదు అనేసి ఇప్పుడు అందరూ అదే అడుగుతున్నారు. అలా చేసుకుంటేనే వాళ్ళు ఇస్తారేమో, వాళ్ళు వస్తారేమో అన్న పాయింట్ లో వీళ్ళు వస్తున్నారు. సో 100 ఇయర్స్ పాలసీ తీసుకోవడం అనేది ఒక పెద్ద ట్రాష్. అస్సలు దానివల్ల యూజ్ ఉండదు, ఊరికినే డబ్బులు దండగా. మోస్ట్లీ ఏమవుతుంది అంటే, చెప్పాను కదా, ఇప్పుడు ఒక 30 ఇయర్స్ అతను ఉన్నాడు, అతను ఒక పాలసీ తీసుకునేటప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ 60 ఇయర్స్ కి తీసుకుంటే 15,000 నుంచి 25,000-30,000 వరకు వెళ్ళింది అనుకుందాం. అదే 100 ఇయర్స్ కి తీసుకుంటే ఇదే పాలసీ 1 lakh కట్టాల్సి ఉంటుంది, 1,50,000 కట్టాల్సి ఉంటుంది.
సో దానివల్ల యూజ్ ఏ ఉంది. అంతే కదా. ఎక్స్ట్రా కట్టుకునేది ఏదో ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టుకుంటే అట్లీస్ట్ ఆ మనీ మీరు ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చుకోవచ్చు కదా. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చుకోవచ్చు కదా. అలా కాకుండా పాలసీకి అంత డబ్బులు కట్టుకొని నేను పోయాక ఇచ్చుకోవాలనుకుంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు మనం ఎప్పుడు పోతామని. కరెక్ట్ గా చెప్పావు రమ్మా, మెయిన్ వాళ్ళే వెయిట్ చేస్తూ ఉంటారు. 100% కదా, వీళ్ళు పోతే వస్తాయి అన్నట్టు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చాలా మందికి అర్థం కాదు. నేను ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడేటప్పుడు అందరూ అంటుంటారు, కింద కామెంట్స్ లో ఎక్కువ అంటుంటారు అనమాట, ఒక 30 ఏళ్ళ తర్వాత ₹1,00,00,000 వాల్యూ ఇంత ఉంటుంది అని. మరి సేమ్ 30 ఏళ్ళు, ఇప్పుడు నువ్వు 30 years అతను 100 years కి పాలసీ తీసుకున్నావు అంటే 70 years లోని నీ ₹1,00,00,000 వాల్యూ ఎంత ఉంటుంది? లక్ష కూడా ఉండదు. అవును. సో దానికోసం నువ్వు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇంత కట్టుకొని ఆ మనీని వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అంతే. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి చూసాను, క్లయింట్స్ వచ్చారు నా దగ్గర కూడా కట్టి వచ్చారు అనమాట. నేను ఏం చెప్తాను, వాళ్ళ ఏజ్ బాగానే ఉండి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఆ పాలసీని క్యాన్సిల్ చేయించి కొత్త పాలసీ తీసుకోమని చెప్తాను. ఇంకొక ఆప్షన్ ఉండదు మనకి. ఊరికి అంటే వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే మీకు గ్యారంటీగా మనీ వస్తుందని కదా అంటారు. ఇక్కడ గ్యారంటీ అని ఒక వర్డ్ మన మైండ్లోకి వెళ్తే చాలు, ఆ గ్యారంటీ రిటర్న్ అన్నది ఎంత వస్తుంది, దీని వాల్యూ ఫ్యూచర్లో ఎంత ఉంటుంది అన్నది ఆలోచించారు ఎవరు. అమ్మా ఇదంతా ఒక అయితే ఇప్పుడు ప్రీమియం మనం పే చేసింది మనకి రిటర్న్స్ వస్తుందా అని అంటూ ఉంటారు. రిటర్న్స్ వస్తాయి, అది ఎంత వరకు వస్తుంది, అది ఖచ్చితంగా వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. రాదా, ఎందుకు రాదు? వాళ్ళు ఎక్స్ట్రా తీసుకొని మళ్ళీ మనకి ఇస్తుంటారు. ఎంత తీసుకుంటారు? అప్పుడు మనకు రావడం కన్నా కట్టడమే ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఇది కూడా ఈ టర్మ్ ఇన్సూరెన్స్, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక 15,000 12,000 నుంచి కూడా, అంటే అర్లీగా తీసుకుంటే 12,000 సంవత్సరానికి 12,000 నుంచి కూడా పాలసీ తీసుకోవచ్చు. అలాంటిది వాళ్ళు కొత్త రైడర్స్ ని యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మనం అడిగే ప్రశ్న బేసికలీ మనం అడుగుతాం కదా, ప్రీమియం ఇప్పుడు నేను ఇంత ప్రీమియం కడుతున్నాను కదా, నాకేం కాకపోతే ప్రీమియం అంతా పోతుందని. ఎందుకు సార్, కావాలంటే ప్రీమియం రిటర్న్ తీసుకోండి అంటారు. సో ఆ ప్రీమియం రిటర్న్ లో ఏం జరుగుతుంది, నీకు 12,000 అంటే పాలసీ 15,000 అనుకుందాం, ఇంకొక 5,000 పెంచుతాడు అనమాట, 20,000 తీసుకుంటాడు. తీసుకొని నీకు ఒక 30 ఏళ్ళ తర్వాత నీకేం కాకపోతే నీ ప్రీమియం కట్టిన ప్రీమియం ఇచ్చేస్తాడు. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 20,000 ఎవ్రీ ఇయర్ ఒక 30-year పర్సన్ తీసుకున్నాడు అనుకుందాం, 60 years కి పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. సో ఈ 30-year పర్సన్ ప్రతి సంవత్సరం 20,000 కట్టగా 30 ఏళ్ళకి 6 లక్షలు కడతాడు. సో 30 ఏళ్ళ తర్వాత ఈ 6 లక్షలు మనకి వెనక్కి ఇచ్చేస్తాడు వాళ్ళు. ఓకే, రైట్. కానీ 30 ఏళ్ళ తర్వాత ఈ 6 లక్షల వాల్యూ ఎంత ఉంటుంది? 15,000 రూపీస్ ఉంటుంది, అంతే, అంతకు మించి ఉంటుంది. సో దానికోసం మనం ఎక్స్ట్రాగా ప్రతి సంవత్సరం 5,000 ప్రీమియం కడుతున్నాం. సో ఇదే అమౌంట్ నేను అలా కాకుండా ఎస్ఐపి అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్ఐపి కట్టుకుంటే నాకు 10% రిటర్న్ వచ్చినా 9 లక్షలు వస్తుంది. అది కూడా పెద్ద అమౌంట్ కాదు. బట్ అనవసరంగా ఇక్కడ కట్టుకునేది ఏదో నేను అటు డైవర్ట్ చేసుకుంటే నాకు ఇన్వెస్ట్మెంట్ కదా, నాకు అదొక ఇన్వెస్ట్మెంట్ కింద అది వస్తుంది కదా, నాట్ లైక్ ఎన్ ఇన్సూరెన్స్, నేను పోతే వచ్చే మనీ కాదు కదా. సో ఈ ప్రీమియం రిటర్న్ అన్నది కూడా బోగసే, ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. కొన్ని కంపెనీస్ చెప్తుంటారు అనమాట, అంటే ప్రీమియం రిటర్న్ ఇచ్చినా ఇవ్వకపోయినా రెండిటికి ఒకటే ప్రీమియం అమౌంట్ అంటారు. అలాంటప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను పాలసీ తీసుకున్నా కూడా నాకు 15,000, నేను ప్రీమియం రిటర్న్ పెట్టుకున్నా కూడా నేను 15,000 కట్టాలనుకో, తీసుకోవచ్చు. బట్ 99.9% అలా అయ్యారు, ఎక్కువే తీసుకుంటారు వాళ్ళు. అది నువ్వు అన్నట్టు ఏంటంటే మనం తీసుకోవడం కన్నా ఇవ్వడమే ఎక్కువ ఉంది, దాని బదులు అసలు అవసరమే లేదు. సో ఇది కూడా ఒక ఇదిగా చెప్తారనమాట, మీ ప్రీమియం మీకు వెనక్కి వచ్చేస్తుంది సార్, సేల్ చేసుకునే వాళ్ళు తప్పదు కదా, మరి వాళ్ళు ఏమైనా చెప్పాలి, చేసుకుంటారు. మనమే ఆలోచించుకోవాలి, ఎందుకు అంటే అందరు ఇవ్వట్లేదు, వీళ్ళు ఎక్స్ట్రాగా నా ప్రీమియం వెనక్కి ఇస్తానంటున్నారంటే ఏం జరుగుతుంది? ఆస్క్ మోర్ క్వశ్చన్స్. అడిగారు అనుకో, ఇప్పుడు నేను ప్రీమియం వెనక్కి తీసుకోకపోతే నేను ఎంత కట్టాల్సి వస్తుందని అడిగారు అనుకో, అక్కడే తెలిసిపోద్ది కదా ప్రీమియం ఎంత పెరిగింది అన్నది. అడిగేది తెలియాలి కదా, అది మెయిన్. ఆ క్వశ్చన్ అడిగితే తెలియాలి, ఆ క్వశ్చన్ అడిగితే వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, వీళ్ళు ప్రీమియం నాకు రిటర్న్ ఇచ్చినందుకు ఆ అమౌంట్ పెంచుతున్నారు అన్నది. ఈ క్లారిటీ వస్తే వాళ్ళకే అర్థమవుతుంది ప్రీమియం రిటర్న్ తీసుకోవాలి వద్దని. ఎప్పుడైనా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే అది చీపెస్ట్ ప్రోడక్ట్. ఇప్పుడు మనం ఎల్ఐసి పాలసీలు అట్లాంటివి తీసుకుంటే లక్షలు కట్టేవాళ్ళం. ఇంకా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లైక్ యూనో నా చిన్నప్పుడు మా రిలేటివ్స్ లోనే మా పెద్దనాన్నగారు ఆయన ఏం చేశారంటే, చిన్న బ్యాక్ వెళ్దాం 1980s ఆ టైంలోని ప్రతి నెల 500 చొప్పున అట్లాగా దాచుకునేవారు ఎల్ఐసి కోసం, పాలసీ కోసం. సంవత్సరానికి 7,000 10,000 కట్టుకున్నారనమాట. ఎందుకు? 30 ఏళ్ళ తర్వాత ఎంత ఒక 6 lakhs వస్తుంది అనేసి. కరెక్ట్గా డౌన్, అంటే ఆయన పెళ్లికి ముందు నుంచి ఆయన దాచుకున్న అమౌంట్ అది, పెళ్ళి అయ్యి కూతురు పెళ్లి చేసే టైంకి అది 7 లక్షలు వచ్చింది 30 yearsకి.
సో అది ఎప్పుడు ఆ 7 లక్షలు వస్తే దాని వల్ల ఏంటి యూజ్ ఉంది? కనీసం పెళ్లికి యూనో గోల్డ్ కూడా పని సరిపోలేదు. సో అలా ఉంటది అనమాట. చాలా మందికి తెలియదు ఈ పాయింట్. అమౌంట్ అన్ని సంవత్సరాల తర్వాత ఇన్ఫ్లేషన్ మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము? మ్యూచువల్ ఫండ్స్ అన్నప్పుడే ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇన్సూరెన్స్ లో కూడా ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. సో అలాంటప్పుడు ఈ ప్రీమియం రిటర్న్ అనేది చాలా చిన్న అమౌంట్. దానికోసం అనవసరంగా ఎక్స్ట్రా అమౌంట్ కట్టుకొని ఆ ప్రీమియం రిటర్న్ మీద అమౌంట్ పెట్టుకోవడం వల్ల యూజ్లెస్. సో కరెక్ట్ గా మనకి కావాల్సింది, ఎవరైనా ఒక పాలసీ తీసుకోవాలంటే మెయిన్ అది చేసుకోవాల్సింది 60 నుంచి 65 ఏళ్ళు అంతే. అంతకు మించి ఎక్స్ట్రా అవసరం లేదు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మీ డిపెండెంట్స్, మీ ఫ్యామిలీలో ఉన్న లోయెస్ట్ అంటే తక్కువ ఏజ్ ఉన్న డిపెండెంట్ కి ఒక 30 ఏళ్ళు వచ్చే వరకు, అంటే ఇప్పుడు 2 పిల్లలు ఉన్నా అనుకో, రెండో బాబు 30 ఏళ్ళు వచ్చే వరకు నీకు డబ్బులు ఉండాలి అంతే. అంతవరకు నువ్వు చూసుకోవాలి. 30 ఏళ్ళ వరకు ఎవరు ఉద్యోగం చేయకుండా ఉంటారు కదా, అక్కడే వాళ్ళు ఇండిపెండెంట్ అవుతారు. అమ్మాయికి మ్యారేజ్ అయిపోద్ది, ఆ అబ్బాయి ఇండిపెండెంట్ అవుతారు. ఆర్ ఈవెన్ అమ్మాయి కూడా ఇండిపెండెంట్ అవుతుంది బై ద టైం. సో అక్కడి నుంచి నీకు ఇంకేంటి అవసరం? నీ మీద ఇంకెవరు ఉండరు కదా డిపెండెంట్స్. అలాంటప్పుడు తీసుకోవాల్సిన పని ఏంటి? ఇది తెలియకుండా ఎక్కువ పీరియడ్ తీసేసుకుంటారు పాలసీస్, ఆర్ లేకపోతే ప్రీమియం రిటర్న్స్ వస్తాయని తీసుకుంటారు. అండ్ ఇంకొకటి నేను కొత్తగా వింటున్న ఇంకో పాయింట్ ఏంటంటే, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్కింగ్ కదా, ఈ రోజుల్లో అందరూ వర్కింగ్ కదా, మీకు ఉండాలి ఇద్దరు తీసుకుంటున్నారు. వైఫ్ ఇన్కమ్ మీద హస్బెండ్ డిపెండెంట్ అవ్వలేనప్పుడు అసలు పాలసీ ఎందుకు? ఇది చాలా కన్ఫ్యూజన్. ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ కి ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే కొందరు అసలు తీసుకోరు. తీసుకున్న వాళ్ళు ఏంటంటే అతి జాగ్రత్త అనమాట. హస్బెండ్ తీసేసుకుంటారు, వైఫ్ తీసేసుకుంటారు. అవసరం లేదు. ఇప్పుడు వైఫ్ ఆ అమౌంట్ నీకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. నీ శాలరీ మీద నీ ఫ్యామిలీ డిపెండ్ అవ్వలేనప్పుడు నీకు ఇన్సూరెన్స్ అక్కర్లేదు. ఇప్పుడు నా శాలరీ మీద మా ఫ్యామిలీ డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి నేను ఇన్సూరెన్స్ తీసుకోలేదు. మా హస్బెండ్ కి ఇన్సూరెన్స్ ఉంది. సో అట్లానే ఉండాలి. అంటే ఎవరి జీతం మీద ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటారో వాళ్ళకే. ఇంకొక కేసు చెప్తాను. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా బోల్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటి నుంచి రెంటల్ ఇన్కమ్స్ వస్తున్నాయి, జీతం మీద జాబ్ కోసం సరదాకి చేస్తున్నారు అనుకునేటప్పుడు కూడా ఇన్సూరెన్స్ అక్కర్లేదు. బికాస్ నీకు ఆల్రెడీ నీ శాలరీ మీద డిపెండ్ అవ్వట్లేదు ఫ్యామిలీ. మీకు ఆల్రెడీ అడిషనల్ గా ఇన్కమ్ ఉన్నది, కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయో లేకపోతే రెంటల్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటి నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. సో అలాంటప్పుడు ఇన్సూరెన్స్ ఎందుకు? ఇంకా చాలా మందికి తెలీదు. డిపెండెంట్స్ ఉండి, అప్పులు ఉండి, మీ కన్నా చిన్న పిల్లలు ఉండి, బాధ్యతలు ఉండి, ఇలాంటి కేసెస్ లో మాత్రం ఇన్సూరెన్స్ కావాలి. మిగిలిన ఏ కేసెస్ లోనే ఇన్సూరెన్స్ అక్కర్లేదు. ఆ ఇన్సూరెన్స్ కూడా ఎక్కడి వరకు కావాలి? మన బాధ్యతలు తీరే వరకు కావాలి, మన అప్పులు తీరే వరకు కావాలి అంతే. అంతకు మించి అక్కర్లే. సో ద బెస్ట్ టైం ఫర్ ఇన్సూరెన్స్ పీరియడ్ అంటే 60, మాక్సిమం 65. అంతకు మించి అక్కర్లేదు. ఇంకొందరు అడుగుతుంటారు, మా వైఫ్ హోమ్ మేకర్ అండి, మరి ఒకవేళ నాకేమైనా అయితే పిల్లలు చూసుకోరు కదా, నా వైఫ్ పరిస్థితి ఏంటి అని. సో దానికోసం సపరేట్ గా దాయండి, వైఫ్ పేరు మీద దాయండి. అంతేగాని ఇన్సూరెన్స్ తీసుకొని ఈ అమౌంట్ ఆవిడకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. రైట్, సూపర్. ఏంటంటే చాలా మందికి వీటి గురించి ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలు చాలా మటుకు తెలియదు, ఇప్పుడు నీ ద్వారా తెలుసుకుంటారు. సో ఇంకేమన్నా కూడా మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.